రెండు సవర్లలో అంటే 4 గ్రాములు ఒక గాజు. వెయిట్ అండి ఇదే కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ లైట్ వెయిట్లో బంగారు గాజులు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజెస్కి 30 గ్రాములు లేదంటే 3 తులాలు 4 తులాలు పెట్టి బంగారు గాజులు కొనుక్కోవాలన్నా, లేదా ఒక్క గాజు అట్లీస్ట్ ఒక్క సవర్లో కొనాలన్నా కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ మనకి 60,000 దాకా అయిపోతుంది అనమాట. సో ఇంత హై బడ్జెట్లో మనము లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ ఉంటే బాగుండు కదా అనేసి మనం మిడిల్ క్లాస్ మహిళలు అందరి కల మనకి బంగారు గాజులు అంటే ఒక ఎమోషన్ సెంటిమెంట్ అనమాట. కనీసము ఒక జత బంగారు గాజులన్నా ఉంటే ఎంత బాగుండు అని ఆశపడేటువంటి మన మహిళలందరికీ తక్కువ వెయిట్ అండోయ్ 4 గ్రాముల్లో కూడా బంగారు గాజులు అయితే ఉన్నాయన్నమాట. అంతే క్లియర్గా షేర్ చేస్తాను. 4 గ్రాములు అంటే పిల్లలకేమో అనుకున్నారు, అప్పుడైతే పప్పులో కాలేసినట్టే పెద్దవాళ్ళకే 2.6 2.8 సైజుల్లో కూడా అది హెవీ బ్రాడ్గా ఉండేటువంటి మోడల్స్లోనే బంగారు గాజులు అయితే ఉన్నాయి. క్లారిటీగా వీడియోని అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసేస్తారు కదా. సో మనం ఇక గోల్డ్ షాపింగ్ అదే బ్యాంగిల్ షాపింగ్ అయితే చూసేస్తాము. వచ్చేసి మన భారతీయ మహిళలందరికీ బ్యాంగిల్స్ అంటే ఒక వైబ్రేషన్, ఒక డ్రీమ్, ఒక కళ అనమాట. కనీసము వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ ఒక 2 బంగారు గాజులన్నా కొనుక్కోవాలనేటి మన మిడిల్ క్లాస్ వాళ్ళైనా మన ఇండియన్స్ ప్రతి మహిళ కళ అనమాట. సో వాళ్ళ కళ నెరవేర్చేందుకు బంగారు ధరలు ఎంత పెరిగినా అండి మన కోసము ఇలా డిఫరెంట్ వెరైటీస్తో తక్కువ బంగారంతో హెవీ లుక్తో అత్తిరిపోయే బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఫస్ట్ అవాక్కయ్య అనమాట. 4 గ్రాములకు ఒక బ్యాంగిల్ ఏంది, ఇదేం విచిత్రంగా ఉంది, అది 2.6 2.8 సైజులోను. ఇది ఎంత మేరకు ప్యూరిటీ ఉంటుంది, ఇందులో ఏమైనా మిక్సింగ్ అని అడిగితే ఏం లేదు, 22/20 అదేనండి. మామూలుగా మనము 916 కాకుండా 20 క్యారెట్స్ 22 క్యారెట్స్ అని తీసుకుంటాం కదా. సో ఆ యొక్క గోల్డ్లో ఆ యొక్క గట్టి చాంతో వాళ్ళు చెప్పింది గోల్డ్ ప్యూరిటీ 80% మేమైతే కన్ఫర్మ్గా ఇస్తాము. ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఈవెన్ ప్యూరిటీ మిషన్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకా ఇంత లైట్ వెయిట్లో డిజైన్ అయితే అద్దిరిపోతూ ఉందండి. ఎట్లా అంటే మామూలుగా మనం 916లో అయినా డిజైన్ వేయించాము అంటే, ఇప్పుడు నా బ్యాంగిల్ ఉంది చూడండి, నా చేతిలో ఉంది బ్యాంగిల్, అది చాలా పెలుసుగా ఉంటుందన్నమాట. దానిపైన డిజైన్ ఎనామిల్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, ఫ్లవర్స్ అట్లాంటివి ఊరికే తగులుకుంటాయి. కానీ ఇందులో కొంచెం గట్టి శాతం ఉంటాయంట. అందుకని బ్యాంగిల్స్ మనము రఫ్ యూజ్గా వాడుకున్నా కూడా ఈ బ్యాంగిల్స్ అయితే మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేటువంటి బ్యాంగిల్స్ అంతా కానీ ఒక కామెంట్ అయితే పెట్టండి, ఎంత వెయిట్ ఉండొచ్చు నేను చెప్తే మీరు అస్సలు నమ్మరనమాట. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్క బ్యాంగిల్ వర్త్ 4 గ్రామ్స్ 6 గ్రామ్స్ అంతేనండి. మేము వెయిట్ ఎక్కువ కావాలని వాళ్ళని అడిగినా కూడా ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్కి ఎక్కువ వెయిట్లలో ఎవరు కొనట్లేదు. ఈవెన్ సింగిల్ బ్యాంగిల్గా కానీ కొని తీసుకెళ్ళి ఒక చేతికి బ్యాంగిల్, ఒక చేతికి వాచ్ కానీ, ఒక చేతికి బ్రేస్లెట్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అంట. దట్టు తక్కువ వెయిట్ అనుకోండి. మనము తక్కువ వెయిట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, బ్రేస్లెట్ అను లేదంటే ఇంకేదన్నా తక్కువ వెయిట్లో వచ్చే వాటివి ప్లాన్ చేసుకుందాం. బ్యాంగిల్స్ మనకి 4 గ్రాముల్లో ఏమొస్తుంది అది నేను కూడా వినలేదనమాట. సో నేను బిఫోర్ మ్యారేజ్ చేయించుకున్నది కూడా 8 గ్రామ్స్, అది 8 గ్రామ్స్ లోపల బ్యాంగిల్, మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ వేస్తాం కదా అలా ఉన్నటువంటిది. ఇప్పుడు ఏమున్నాయండి మోడల్స్ నిజంగానే. ఇప్పుడు నేను చూపించే ప్రతి బ్యాంగిల్ కూడాను 4 గ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంకా మీకు డౌట్ వచ్చేస్తుంటుంది కదా ఎక్కడ దొరుకుతాయి, ఇది ఎంత మేరకు ప్యూరిటీ, చిన్న షాపుల్లో నమ్మచ్చా కొనకూడదు అంటే వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చి చెకింగ్ మిషన్ కూడా ఉందన్నమాట. కావాల్సి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళినా కూడా 80% తక్కువ కాకుండా గోల్డ్ అయితే రీబ్యాక్ వస్తుంది అంటున్నారు. ప్యూర్ గోల్డేనండి. 22/20 మనం ముందు కాలంలో కొనేటోళ్ళం కదా. సో ఆ యొక్క ప్యూరిటీతో గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయండి. 4 బ్యాంగిల్స్ 2 సవర్లలో 2 చేతులకు 2 బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు. మనం ఇంకా మామూలుగా
హెవీ బ్యాంగిల్స్ లాంటివి మనం కొని వాటికి 20 గ్రాములు ఒక్కొక్క బ్యాంగిల్కే మనము 2 తులాలు 3 తులాలు పెడతా ఉంటాం కదా. ఇక్కడ 2 తులాలు కూడా అవసరం లేదండి అబ్బా. 20 అంటే దాపు 16 గ్రాముల్లోని 4 బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఈజ్ నన్ అదర్ దెన్ అనొచ్చు. మనకి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్కి మనం గోల్డ్ కొనుక్కోవాలను, బ్యాంగిల్స్ కొనుక్కోవాలను, మామూలుగా ఫంక్షన్స్లోనూ కొంతమందికి చేతి నిండా గాజులు ఉండాలి, అది బంగారు గాజులు అయితే ఎంత బాగుండో అనుకునేటువంటి కళలు నెరవేర్చుకోవాలా అనేటువంటి వాళ్ళు ఇలా ప్లాన్ చేసేసుకొని మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. కొంతమంది వచ్చి మాకు గట్టి చేత కావాలా, లోపల మేము ఇంకొక బ్యాంగిల్ వేయము, ఇలా ఉంటే బాగుంటుంది, కొంచెం వెయిట్ తక్కువలో ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు కదా. సో ఈ 2 బ్యాంగిల్స్ వచ్చి 1.25 వరకు అయితే వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి 6 గ్రామ్స్లో వచ్చేసింది. సో ఇవైతే 4 గ్రామ్సేనండి. దీనిపైన 4 గ్రామ్స్ కదా, అంత డీటెయిలింగ్గా ఉంటుందా అని అయితే డౌట్ వచ్చినొచ్చు. నేను అందుకనే అడిగాను అనమాట. పైన అంతా క్లియర్గా చెక్ చేసి డిజైన్ అంతా చూశాను. ఏ మాత్రం డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఏ మాత్రం తగ్గలేదండి. ఇది కొంచెము అంటే సన్నగా అనిపిస్తూ ఉంది కదా, ఇదే వెయిట్లో హెవీగా కానీ ఉండేటువంటి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం జల్దీ పెట్టామని అయితే చెప్పచ్చు అనమాట. స్టార్టింగ్ నేను చేతి నిండా వేయించి చూపించాను చూడండి, అలాగా నాకు బాగా నచ్చిన వాటిలో ఇదొక మోడల్. ఎంత అంటే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అదే లతలు తీగలు అంటారు కదా, అది వచ్చేసి మళ్ళీ కంప్లీట్గా డిజైన్ అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బ్యాంగిల్ అయితే రిటర్న్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనస్కరించలేదనమాట. కాకపోతే నాకు బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంక అడిగితే మా వారు వేసేస్తారనే ఉద్దేశంతో నేను దాన్ని అయితే కొనలేదు. యాక్చువల్గా మేము బ్యాంగిల్స్ కొనాలా అంటే ఆర్డర్ పెట్టాలని అయితే ఉద్దేశంతో వెళ్ళాము. ఒక్కొక్క బ్యాంగిల్ అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్ ఉంటే బాగుంటుందని అయితే మేము వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్కి ఎవరు మేడం అంతే హెవీ వెయిట్ అడుగుతున్నారు, తక్కువ వెయిట్లో కూడా మీరు అదే 10 గ్రామ్స్కి 4 నుంచి 6 బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అని అయితే వాళ్ళు మాకు చూపెట్టడం అయితే జరిగిందనమాట. సో మన సిస్టర్సు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది, మేము ఇంకో బ్యాంగిల్స్ ఏం కొంటామని నిరుత్సాహపడిపోకుండా ఒక మోటివేషన్ పర్పస్గా ఉంటుంది. ఇంకా లైట్ వెయిట్లో అంటే మనకి బాగా హెవీ బ్యాంగిల్స్ ఉంటాయి, వాటి మధ్యలో ఇలా లైట్ వెయిట్ హెవీ లుక్తో ఉండేటువంటి బ్యాంగిల్స్ మనం గోల్డ్ ఎలాగో అలా కొంటానే ఉంటాం కాబట్టి, సో ఇలాంటి ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే చేతి నిండా బంగారు గాజులతో నింపుకోవాలని అంటే మాత్రం ఇలా ట్రై చేసి అయితే బ్యాంగిల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అబ్బా. సో మనం ఒక 2 సవర్లలో 4 బ్యాంగిల్స్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. అది సైజ్ కూడా ఏం కాంప్రమైజ్ లేదండో. 26, 28 2 సైజెస్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంది. గట్టి చేత కావాలంటే ఇలా ప్లాన్ చేయండి. కొంచెం హెవీ బ్రాడ్గా ఉండాలి, లైట్ వెయిట్లో కావాలంటే మాత్రము నేను ఇంతకుముందు చూపించేసాను కదా 4 బ్యాంగిల్ సెట్ 2, 1 ఎలా అయినా కొనుక్కోవచ్చు అనమాట. సో ఎవరికో ఒకరికి ఎంతో కొంత యూటిలైజ్ అవుద్ది. లైట్ వెయిట్లో కూడా మాకు బ్యాంగిల్స్ ఉన్నాయని సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకునే వాళ్ళు రోల్డ్ గోల్డ్కో సిల్వర్కో వెళ్ళటం కన్నా ఇలా తక్కువ వెయిట్లో గోల్డ్ మనం కొని పెట్టుకున్నా కూడా మనకి రీబ్యాక్ ఉంటుంది, ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది. కాబట్టి బంగారం కొనాలా, తక్కువ డబ్బులతో బంగారం కొనాలా, స్కీమ్స్ కట్టుకొని బంగారం కొనాలా, లేదా నేను డబ్బులు దాచిపెట్టుకుని బంగారం కొనాలా, ఇప్పుడుండే రేట్లలో నేను కాయిన్స్ కొని పెట్టుకున్నా కూడా గాజులు కొనుక్కోవాలనుకునే వాళ్ళు, తక్కువ వెయిట్లో వస్తే బాగుండు అని ఆశపడేవాళ్ళు, ఇలా తక్కువ వెయిట్లో అయినా మాకు ఓకే కావాలనుకునే వాళ్ళు ప్రయత్నించండి. మమతా జ్యువెలర్స్ శ్రీకాళహస్తిలో అవైలబిలిటీ ఉంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్, సీ, నమస్తే.